ఆజ్ఞను క్రియల్లో పెట్టడము ఆశీర్వాదము. సువార్తను అందించే ప్రతి ఒక్కరు కూడా, సువార్తను పంచే ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు ఆజ్ఞను శిరస్సు వహిస్తున్నారు. నీ సంగతి ఏమిటి? ఒకసారి ఆలోచించు. పిలిస్తే పలికినప్పుడు, పిలుపుకు లోబడినప్పుడు, మూడోదిగా పరిపక్వత చెందినప్పుడు. వినండి, రాత్రి దేవుడు మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు? ఒక బాలుడితో మాట్లాడాడు. ఏ సమయంలో మాట్లాడాడు? యెహోవా స్వరము. చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచు ఉండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. దేవుని స్వరము ఆ రోజుల్లో ఎవరు వినలేకపోతున్నారు? కారణం ఏంటంటే దేవుడు మాట్లాడట్లేదు. ఎందుకు దేవుడు మాట్లాడట్లేదు? వినేవాడు లేడు కాబట్టి, తిరిగి ప్రతిస్పందించేవాడు లేడు కాబట్టి. ఒక పాపకు ఒక బొమ్మ ఉంది. ఆ బొమ్మ అంటే తనకు చాలా ఇష్టం. ఆ బొమ్మకు చొక్కా వేసింది, ఆ బొమ్మకు బట్టలు వేసింది, ఆ బొమ్మను చక్కగా అందంగా డెకరేట్ చేసింది, ఆ బొమ్మతో మాట్లాడుతుంది, ఆ బొమ్మను బహుగా ప్రేమించింది. పొద్దున్న లేచి ఆ బొమ్మ చూసుకుంటుంది, పొద్దున్న లేచి ఆ బొమ్మకు చక్కని బట్టలు మారుస్తూ ఉంటుంది, ఆ బొమ్మను పక్కనే పెట్టుకుని పడుకుంటుంది, తన బ్రేక్ఫాస్ట్ చేస్తున్న పక్కన బొమ్మను పెట్టుకుంటుంది, తన స్కూల్కి వెళ్తున్నప్పుడు బొమ్మను తీసుకెళ్తుంది, ఆ బొమ్మను ముందు పెట్టుకుని ఆ పాప తెగ మాట్లాడుతూ ఉంటుంది. ఒకరోజు మమ్మీ దగ్గరకు వచ్చి బాధపడుతుంది. అమ్మే, నీకు తెలుసు కదా ఆ బొమ్మని నేను ఎంత ప్రేమిస్తానో. నాకు తెలుస్తుంది. ఉద్దస్తమాన ఆ బొమ్మతో నేను కాలక్షేపం, దాన్ని అస్సలు విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. అంతగా నేను ప్రేమిస్తున్నాను కదా మమ్మీ. అవును తల్లి, ప్రేమిస్తున్నా. దాంతో నేను మాట్లాడుతూ ఉంటాను కదా. అవును, మాట్లాడుతూ ఉంటావు. అన్నిసార్లు ఐ లవ్ యూ చెప్తూ ఉంటావు. మరి అన్నిసార్లు నేను ఐ లవ్ యూ చెప్పినా, అన్నిసార్లు నేను మాట్లాడినా, అంతగా నేను ప్రేమించినా, ఎందుకు మమ్మీ ఆ బొమ్మ నాతో ఒక్కసారి కూడా ఐ లవ్ యూ చెప్పలేదు? ఎందుకు మమ్మీ ఆ బొమ్మ తిరిగి నాతో మాట్లాడదు? ఎందుకు మమ్మీ ఆ బొమ్మ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పదు? కళ్ళ నుంచి కన్నీళ్ళు ఇస్తూ ఆ పాప పడుతున్నప్పుడు ఆ తల్లి అంటుంది, అది తిరిగి మాట్లాడడానికి కుదరదమ్మా. ఎందుకు మమ్మీ? దానిలో నీకున్న జీవము లేదు తల్లి. సహోదరి సహోదరులు, దేవుడు నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? ఎంతగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడో తెలుసా? ప్రతి ఉదయం నిన్ను నన్ను లేపుతున్నాడు. ప్రతి ఉదయం నీకు నాకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ప్రతి ఉదయం దేవుడు నీకు సూర్యోదయాన్ని ఇస్తున్నాడు. ప్రతి దినము దేవుడు నీకు ఆక్సిజన్ ఇస్తున్నాడు. ప్రతి దినము దేవుడు నీ గుండె ఆగిపోకుండా దాన్ని కాపాడుతూ ఉన్నాడు. ప్రతి దినము దేవుడిని పోషిస్తున్నాడు. ప్రతి దినము దేవుడితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. కన్ను మాత్రం తిరిగి మాట్లాడవే. నువ్వు మాత్రం ఆయనను ప్రేమించవే. నువ్వు మాత్రం ఆయన పట్టించుకోవే. ఆయన ఎంతగా నీతో మాట్లాడినా, ఏ వాక్యాన్ని నీకు చెప్పినా, నీ జీవితాన్ని మార్చుకోమని, నీ బ్రతుకును దిద్దుకోమని, తాను చేసిన త్యాగాన్ని అర్థం చేసుకోమని, తాను నీ కోసం సిలువలో అర్పించిన ప్రాణ త్యాగము నీ కోసమేనని, నీ జీవితాన్ని బాగు చేసుకోమని, చెడు అలవాట్లను విడిచిపెట్టమని, ఒక మంచి మనిషిగా బ్రతకమని దేవుడు ఎన్నిసార్లు నీకు చెప్పినా నువ్వు వినవే. కనీసం తిరిగి జవాబువే. మోకరించి ప్రభువా, నీలాంటి గొప్ప ప్రేమ కలిగిన దేవుని ప్రేమను నిర్లక్ష్యము చేయటము తగదు. ఇక నుంచి నా జీవితాన్ని మార్చుకుంటాను. ఒక్క మాట చెప్పవే. నా బ్రతుకును దిద్దుకుంటాను. ఒక్కసారి చెప్పవే. ఇక నుంచి నీ కుమారుడిగా జీవిస్తాను. నువ్వు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధునిగా ఉంటాను అని ఒక పలుకు పలకవే. దేవుడు నిన్ను చూస్తూ అంటూ ఉంటాడు, ఎంతగా నన్ను ప్రేమిస్తుంటే కనీసం ఒక్కసారి కూడా నన్ను చూసి ప్రభువా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం చెప్పవే. ఎందుకు చెప్పలేకపోతావు తెలుసా? నీలో జీవము లేదు కాబట్టి, నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావు కాబట్టి, నీకు మనసు అనేది లేదు కాబట్టి నువ్వు దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నావు. దేవుడు మాట్లాడతాడా? yes. ఎవరితో మాట్లాడతాడు? ఆయన పిలిస్తే పలికే వారితో మాట్లాడతాడు. ఆయన పిలుపుకు లోబడే వారితో మాట్లాడతాడు. అంతేకాదండి, పరిపక్వత కలిగిన వారితో మాట్లాడతాడు. బాలుడే కానీ
పరిపక్వత కలిగిన వాడు. ఎందుకు ఆ మాట వాడుతున్నాడో తెలుసా? పరిపక్వత కలవాడు అని చెప్పి రాత్రి దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? సమయంలో నా స్వరం ఎవరు వింటల్లా, నా మాట ఎవరు వింటల్లా, కాబట్టి నేను మాట్లాడడం మానేశా. ఇంత పెద్ద రాజ్యంలో నా పిలుపును వినేటటువంటి ఒకే ఒక్కరిని కనుక్కున్నా, అది నువ్వే సమయంలో. నువ్వు నా మాట వినేవాడిని నేను కనుక్కున్నా. సమయానికి ఒక విషయం చెప్పాలి. ఏంటైనా నీ చుట్టూ ఉన్నారే ఏలీ కుమారులు, యాజకులుగా ఉన్నారే, వాళ్ళు పాపిష్టి వాళ్ళు, శాప ముసుగులో నీచమైన కార్యాలు చేస్తున్నారు. ఆ రోజుల్లో దేవుడు యొక్క స్వరము బహు అరుదుగా వినిపిస్తూ ఉండేది. కారణం తెలుసా? వినేవాళ్ళు ఎవరండి? సమయంతో దేవుడు మాట్లాడక మునుపు ఎవరితో మాట్లాడాడు తెలుసా మీకు? సంసోనుతో మాట్లాడాడు. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం. సంసోను తర్వాత న్యాయాధిపతిగా దేవుడు సమయాన్ని ఏర్పరచుకున్నాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? దేవుడు పిలిస్తే పలికేటటువంటి వారిగా, దేవుడు పిలిస్తే లోబడేటటువంటి వారిగా, దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట విని పరిపక్వతను చూపించేవారు మనలో ఎవరైనా ఉన్నారా? ఉన్నట్లయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తారా? లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. Your time starts now. मैं तो माहौल बढ़ा देता पुत्र है। वो तो उसी बच्चे लोग संभालो यार। स्यापा मेरे तो हैंडल नहीं होता। पाजी शहर में कोई नया बंदा घुसा है। मनाली में गिरदारे हैं की नजर रख। You are true cockroach Saloni. दुनिया खत्म हो जाए पर तू जिंदा रहेगी। इनको बहुत डर लगता है। इस बच्चे ने अपनी दुनिया चलान तो क्या करना है मुझे? दमन की प्रॉपर्टीज के पेपर्स। మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయి నాయనా. నువ్వు పిలిస్తే మేము వినకపోతే ఇంకెంత పోగొట్టుకుంటావు నాయనా. ఇప్పటికే చాలా పోగొట్టుకున్నావు. నీ మాట వినక, నీకు లోబడక, నీ వాక్యానుసారంగా జీవించక మమ్మల్ని క్షమించండి. ఆ బొమ్మ తిరిగి మాట్లాడలేదు, ఆ బొమ్మ తిరిగి ప్రేమించలేదు, ఆ బొమ్మ తిరిగి తన భావాన్ని వ్యక్తపరచలేదు, జీవం లేదు. కాబట్టి ఈరోజు మేము కూడా అలాగే జీవిస్తున్నాం నాయన. నువ్వు ఎంతగా ప్రేమించినా, ఎంతగా ప్రేమను పంచినా తిరిగి ప్రతిస్పందించమే, నువ్వు మాట్లాడినా వినమే. బొమ్మలా జీవిస్తున్న మమ్మలను ప్రభువా నీ బిడ్డలుగా అంగీకరించి నీ ఆత్మను మాకు దయచేసి నీ జీవముతో మమ్మల్ని నింపి నీ మాట వినేవారిగా, నీకు లోబడేవారిగా, నిన్ను సంతోషపరిచేవారిగా చేయ్యా. ఆనాడు సమయం నీ మాట వినకపోతే ఇశ్రాయేలీయులు చీకట్లోనే మగ్గిపోయేవారు. మేము నీ మాట వినకపోతే మా కుటుంబ సభ్యులు చీకట్లో ఉండిపోతారు. నీ మాటకు మేము లోపడకపోతే, వినకపోతే మా చుట్టూ ఉన్న స్నేహితులు, బంధువులు చీకట్లో నశించిపోతారు. నీ మాట వినే స్థితి మాకు దయచేయి. నీకు లోబడే మనస్సు మాకు దయచేయి. నీ ఆజ్ఞను శిరస వహించి నీ ప్రేమను పంచే హృదయం మాకు దయచేయమని. సంసోను ఏ విధంగా చివరి క్షణంలో నీ శక్తిని పొందుకున్నాడో, ఈ రోజు నీ శక్తిని పొందుకొని జీవితాంతం వరకు నీ సాక్షులుగా మేమందరము జీవించులాగా సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మొదలుకొని మీ జీవితంలో దేవుణ్ణి చూపించే అద్భుతమైన ఆత్మీయులుగా వర్తిల్లాలని మనసారా ఆశిస్తున్నాను. ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. అంతేకాదు ఓ చక్కని కామెంట్ పెట్టండి.